చరిత్ర సృష్టించిన టీమిండియా. వావ్ వావ్ వావ్, వాట్ ఏ విన్, వాట్ ఏ విన్. టీమిండియా మాత్రం చాలా ఘనంగా ఈరోజు విజయాన్ని అయితే ముగించింది. అద్భుతమైన విజయం, చాలా చక్కగా గెలిచింది. ఈరోజు మ్యాచ్లో మాత్రం మనం చూడవచ్చు విరాట్ కోహ్లీ బ్యాటింగ్, మన కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ, మిగతా టీం సభ్యులందరి కోఆర్డినేషన్ మాత్రం అద్భుతం. మ్యాచ్లు చాలా చక్కగా ఆడారు. ఇది కోఆర్డినేషన్ అంటే దీనికోసమే చూసాం మనం. ఈరోజు చూడొచ్చు మనం, కోహ్లీ అయితే రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు ఈ మ్యాచ్ తర్వాత. ఇది పర్ఫెక్ట్ ఫేర్వెల్ అనుకోవచ్చు. రోహిత్ శర్మని చూసారా, తన అద్భుతమైన కెప్టెన్సీ తోటి టీమిండియాని ఫైనల్కి అయితే చేర్చాడు. ఇలాంటి కెప్టెన్సీ మాత్రం మనం ఎప్పుడు చూడలేము. ఇది మనం వరల్డ్ కప్పే గెలవాల్సింది, వన్డే వరల్డ్ కప్, కానీ T20 వరకు వచ్చింది. అద్భుతమైన విజయం. ఇక ఆస్ట్రేలియా పైన కానీ, ఇంగ్లాండ్ పైన కానీ, సౌత్ ఆఫ్రికా పైన కానీ అసలు అమేజింగ్ విన్. చరిత్రలో మిగిలిపోతుంది. ఇక మీద నుంచి మనం రోహిత్ శర్మని, కోహ్లీని మాత్రం T20 వరల్డ్ కప్లో చూడలేకపోవచ్చేమో, T20లో కూడా చూడలేకపోవచ్చు. కానీ మిగతా యంగ్స్టర్స్కి ఇది ఒక స్ఫూర్తిదాయకమైన విజయం అని మనం చెప్పొచ్చు. రాహుల్ ద్రావిడ్ తన అద్భుతమైన ఒక కోచ్ ఎలా ఉండాలో మనకు చూపించాడు. ఇది మాత్రం అద్భుతం. మనం నెవర్ సీన్ లవ్లీ